పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంలో తుపాకుల మోత కంటే ఎక్కువగా ఇప్పుడు చమురు రాజకీయం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఒకవైపు ఇరాన్ శాంతి మంత్రాన్ని జపిస్తూ 14 పాయింట్ల ప్లాన్ను పాకిస్తాన్ పోస్ట్ బాక్స్లో వేసింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక వింత బాంబును పేల్చారు. ఇరాన్ చమురు బాబులు వాటంతట అవే పేలిపోబోతున్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. అసలు చమురు బాబులు ప్రెషర్ కుక్కర్లా పేలిపోతాయా? అమెరికా విధిస్తున్న సముద్ర దిగ్బంధనం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇరాన్ తన షాడో ఫ్లీట్ ద్వారా సాగిస్తున్న చమురు దందాకు బ్రేక్ పడిందా? భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతున ఉండే చమురు నిల్వల వెనుక ఉన్న సాంకేతిక రహస్యాలేంటి? మే ముగిసేలోపు ఇరాన్కు రాబోతున్న ఆ భారీ గండమేంటి? వాచ్ స్టోరీ. ఇరాన్ క్రూడ్ బావులు వాటంతటవి పేల్తాయా? డొనాల్డ్ ట్రంప్ పేల్చిన బాంబులో నిజమెంత? చమురు బావుల్ని ఇరాన్ మూస్తే నష్టమేంటి? పశ్చిమాసియాలో 10 వారాలుగా సాగుతోన్న సంక్షోభానికి ముగింపు పడుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. కానీ దౌత్య ప్రయత్నాలు మాత్రం కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్ కొత్త శాంతి ప్రణాళికను పాకిస్తాన్ పోస్ట్ డబ్బాలో టెహ్రాన్ వేసింది. 30 రోజుల్లో యుద్ధాన్ని ముగించేందుకు 14 పాయింట్లతో మొత్తం 3 అంచెల ప్రణాళిక ఇందులో ఉంది. మొదటి దశలో హర్ముజ్ జలసంధిని ఇరాన్ రీఓపెన్ చేస్తుంది. అందుకు బదులుగా ఇరాన్ ఓడరేవుల దిగ్బంధాన్ని అమెరికా ఎత్తివేయాలి. అదే సమయంలో సముద్రంలోని మందు పాత్రలను తొలగించే ప్రక్రియను టెహ్రాన్ చేపడుతుంది. ఇక రెండో దశలో నిర్దిష్ట కాల పరిమితి వరకు యురేనియం సిద్ధిని నిలిపివేసి ఆ తర్వాత 3.6% మేరకు ప్రక్రియను కొనసాగిస్తుంది. దీనికి బదులుగా ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా భవిష్యత్తులో దాడులు చేయమని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు సీజ్ చేసిన ఇరాన్ నిధులను విడుదల చేయాలి. ఇక మూడో దశలో పొరుగునున్న అరబ్ దేశాలతో టెహ్రాన్ వ్యూహాత్మక చర్చలు నిర్వహిస్తుంది. పశ్చిమాసియా భద్రతపై ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు ఇరాన్ దృష్టి పెట్టనుంది. నిజానికి వాషింగ్టన్ 9 పాయింట్లతో ప్రణాళిక ప్రకటించింది. దానికి కౌంటర్గానే ఇరాన్ ఈ 14 పాయింట్ల పీస్ ప్లాన్ను ప్రతిపాదించింది. మొత్తంగా ఇరాన్ మాత్రం యురేనియం శుద్ధిని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. అదే టైంలో అమెరికా అదే అంశంపై పట్టుబడుతోంది. ఇరాన్ పూర్తిగా యురేనియం శుద్ధిని వదులుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేస్తోంది. దీన్ని బట్టి చూస్తే పశ్చిమాసియాలో సంఘర్షణకు సంబంధించి శాంతి చర్చలు మాత్రం కొలిక్కి రావడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ వద్ద చమురు నిల్వ సామర్థ్యం నిండిపోతే ఆ బావుల నుంచి చమురు దానంతటదే వేగంతో బయటకు వస్తూనే ఉంటుందన్నాడు. దీంతో చమురు బావులు పేలిపోయే ప్రమాదం ఉందని తెలిపాడు. పైప్ లైన్ల ద్వారా చమురును నిరంతరం బయటకు తీయకపోతే జరిగేది అదే అని ట్రంప్ స్పష్టం చేశాడు. అయితే ట్రంప్ లెక్కలో నిజమెంత? అసలు బావుల్లో నుంచి చమురు బయటకు వస్తే పేలిపోతాయా? చమురు బావులను మూసివేయడం సాధ్యం కాదా? ఇరాన్ చమురు బావుల కంటే ముందు ఓ కీలకమైన అంశాన్ని తెలుసుకోవాలి. ఇక అమెరికా ప్రస్తుతం ఇరాన్ చుట్టూ సముద్ర దిగ్బంధనాన్ని విధించింది. ఫలితం ఇరాన్ పోర్టులకు నౌకల రాకపోకలను అగ్రదేశం నిలిపేసింది. దీంతో ఇరాన్ చమురు వ్యూహం దెబ్బతింటుందని ట్రంప్ అంచనా వేస్తున్నాడు. ఇరాన్ ఎగుమతులు నిలిచిపోయాయి. ప్రధానంగా ఇరాన్ ఉత్పత్తి చేసే చమురులో 99% చైనానే కొనుగోలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ చమురును ఉత్పత్తి చేసే ట్యాంకర్లలో నిల్వ చేసింది. కానీ అమెరికా దిగ్బంధనంతో చమురు ఎగుమతులు ఆగిపోయాయి. ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్న చమురును ఎక్కడ నిల్వ చేయాలో తెలియదు. ఇక ఇరాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. విషయంలో ప్రస్తుతం ఇరాన్కు చమురు అమ్మకాలే ప్రధాన ఆదాయ వనరు. చమురు అమ్మకాలు నిలిచిపోతే ఇరాన్ ఆదాయం పూర్తిగా పడిపోతుంది. ఆదాయం రాకపోతే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకొలుతుంది. ఇరాన్ తప్పనిసరి పరిస్థితుల్లో చర్చలకు వస్తుందని ట్రంప్ భావిస్తున్నాడు. తద్వారా తాము కోరుకున్నట్లుగా అణుబాంబుల తయారీని శాశ్వతంగా నిలిపివేస్తూ ఇరాన్ కొత్త అణు ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుందనేది అమెరికా వ్యూహం. ట్రంప్ అంచనా ప్రకారం చమురు బావులు వాటంతటవే ఏమాత్రం పేలిపోవు. సాంకేతికంగా చమురు బావుల్ని షటిన్ పద్ధతి ద్వారా తాత్కాలికంగా మూసేయచ్చు. వాల్వులను నియంత్రించడంతో చమురు బయటకు రాకుండా ఆపవచ్చు. అయితే ఇక్కడ ఇరాన్కు సమస్య ఉంది. కొన్ని పాత బావుల్ని హఠాత్తుగా మూసివేస్తే లోపల ఒత్తిడి పెరిగి భూగర్భ నిర్మాణాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. తిరిగి వాటిని ప్రారంభించడం ఖర్చుతో కూడుకున్న పని. దీన్ని బట్టి చమురు ఉత్పత్తిని ఆపేస్తే బావులు దెబ్బతింటాయి. దీనికి తోడు దీర్ఘకాలంలో దేశ ఆర్థిక స్థితిని మరింత దిగజారుస్తుంది. అంటే బావులు పేలడం అనేది సాంకేతికంగా కంటే రాజకీయంగా ట్రంప్ హెచ్చరించినట్లుగా కనిపిస్తోంది. ఇరాన్ ఆర్థికంగా లొంగదీసుకోవడమే ఈ చమురు దిగ్బంధనం వెనక ఉన్న ట్రంప్ లక్ష్యం. అసలు ఈ చమురు ఎక్కడి నుంచి వస్తోంది? అది భూమి లోపల ఎలా నిక్షిప్తమై ఉంటుంది? ఇరాన్ చమురు నిల్వల వెనక ఉన్న సాంకేతిక రహస్యాలేంటి? చమురు భూగర్భంలో చాలా లోతున గట్టి రాతిపొరల మధ్య బందీ అయి ఉంటుంది. దీన్ని ఒక ప్రెషర్ కుక్కర్తో పోల్చొచ్చు. పైన ఉన్న భారీ రాతిపొరలు మూతలా పనిచేస్తుంటే లోపల ఉన్న గ్యాస్, చమురు విపరీతమైన ఒత్తిడితో ఉంటాయి. ఎప్పుడైతే బావిని తవ్వుతారో అది పిన్నుతో బెలూన్ కూర్చున్నట్లుగా ఉంటుంది. ఆ ఒత్తిడికి చమురు ఒక్కసారిగా బయటకు వస్తుంది.
చమురు బావులు సాధారణంగా 5 నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఉంటాయి. అక్కడ చమురు ఏదో పెద్ద చెరువులా ఉండదు. ఒక స్పాంజిల్లో నీరు ఇరుక్కుపోయినట్లుగా రాళ్ల మధ్య ఉండే చిన్న చిన్న రంధ్రాల్లో ఉంటుంది. భారీ యంత్రాలతో భూమిలోకి రంధ్రం చేస్తారు. బావి గోడలు కూలిపోవడం కూడా బలమైన పైపులను లోపలికి పంపిస్తారు. బావి అడుగున ఆ భాగంలో చిన్న రంధ్రాలు చేసి చమురు బయటకు వచ్చేలా చేస్తారు. పైనుండే వాల్వుల ద్వారా చమురు ప్రవాహాన్ని నియంత్రిస్తారు. పైనున్న రాళ్ల బరువు, లోపల ఉండే వేడి వాయువుల కారణంగా చమురు విపరీతమైన ఒత్తిడిలో ఉంటుంది. బావిని తెరవగానే ఆ ఒత్తిడి చమురును పైకి చిమ్మేలా చేస్తుంది. పాత హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్లుగా చమురు ఫౌంటైన్ లాగా పైకి ఎగజమ్మడానికి కారణం కూడా ఇదే. సాధారణంగా బావి తవ్విన కొత్తల్లో 5 నుంచి 15% చమురు ఈ సహజ ఒత్తిడి ద్వారానే బయటకు వస్తూ ఉంటుంది. కానీ చమురు తీసే కొద్దీ లోపల ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. ప్రస్తుతం ఇరాన్ నిత్యం 30 నుంచి 32 లక్షల బ్యారెల చమురును ఉత్పత్తి చేస్తోంది. అయితే గాలి తీసేసిన బెలూన్ లాగే కాలక్రమేణా బావుల్లో ఒత్తిడి తగ్గుతోంది. అప్పుడు చమురును బయటకు తీయడానికి ప్రత్యేక పంపులను ఉపయోగిస్తూ ఉంటారు. ఇరాన్లోని చాలా వరకు చమురు బావులు పాతవి, అంటే వాటిలో ఒత్తిడి తక్కువగా ఉందన్నమాట. కానీ కొన్ని కొత్త బావుల్లో ఇప్పటికీ ఒత్తిడి అధికంగానే ఉంటుంది. ఒత్తిడి కారణంగా చమురు బావులు పేలిపోతాయా? అసలు నిపుణులు ఏమంటున్నారు? చమురు బావులను మూసివేస్తే ఒత్తిడి పెరిగి అవి పేలిపోతాయన్న డొనాల్డ్ ట్రంప్ వాదనతో నిపుణులు ఏకీభవించడం లేదు. సాంకేతికంగా ఇది సాధ్యం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. బావులను మూసివేయడంతో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. అంటే బావుల్లోకి నీరు చేరడం, తిరిగి ప్రారంభించినప్పుడు చమురు ఉత్పత్తి తగ్గడం వంటి సమస్యలు రావచ్చు. కానీ బావులు పేలిపోవడం లేదా పూర్తిగా ధ్వంసం అనేది జరగదని నిపుణులు చెబుతున్నారు. దీనికి నిదర్శనం 2019-20లో ఇరాన్ ఆంక్షలు. ఆ సమయంలో ఇరాన్ తన చమురును ఉత్పత్తి తగ్గించుకుంది. కానీ ఆ తర్వాత ఒక్క చమురు బావి కూడా ఇరాన్లో పేలలేదు. ఆ తర్వాత ఉత్పత్తి మళ్లీ టెహ్రాన్ విజయవంతంగా ప్రారంభించింది. ఇప్పుడు కూడా అంతే. ప్రస్తుతం ఇరాన్ నిత్యం 30 లక్షల నుంచి 32 లక్షల బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తోంది. ఇందులో దేశీయ అవసరాల కోసం రోజుకు 18 నుంచి 20 లక్షల బ్యారెళ్లు సరిపోతాయి. గతంలో అమెరికా ఆంక్షలు విధించినా ఇరాన్ తన రహస్య నౌకలతో చమురును విక్రయించేది. ఇప్పుడు పోర్టుల దిగ్బంధనంతో ఆ అవకాశం లేకుండా పోయింది. ఇక ఇరాన్ వద్ద 8.6 కిలోల బ్యారెళ్ల చమురు నిల్వ చేసే స్టోరేజీలున్నాయి. ఇందులో ఇప్పటికే 3/2 వంతులు నిండిపోయాయి. సముద్రంలో నిలిపి ఉంచిన ట్యాంకర్లలో మరో 12 నుంచి 13 కోట్ల బ్యారెళ్లను దాచవచ్చు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఇరాన్ వద్ద కేవలం 3 నుంచి 4 వారాలకు సరిపడా మాత్రమే నిల్వ స్థలం అందుబాటులో ఉంది. అంటే మే నెల చివరి వరకు మాత్రమే ఇరాన్ చమురును ఉత్పత్తి చేసి నిల్వ చేసుకోగలదు. ఆ తర్వాత ఉత్పత్తి నిలిపివేయడం తప్ప ఇరాన్కు మరో గత్యంతరం లేకపోవచ్చు. మరో మార్గం లేక బావులను ఇరాన్ మూసేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఈలోగా శాంతి చర్చలు ముందుకెళ్తే ఇరాన్ ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. అంతకు మించి ఏమీ కాదు.